ఘనతకు ముందు వినయం ఉండును. నీవు ఘనపరచబడాలి అని ఆశపడుతున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఘనపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. కాకపోతే నీలో ఒక లక్షణాన్ని దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. అది ఏంటంటే వినయము. ఘనతకు ముందు ఏముంటుందంట? వినయం ఉంటుంది. ఈ దినమున ఆ వినయమును గనక నీవు చూపించినట్లయితే దేవుడు నిన్ను ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎంతో బైబిల్ గ్రంథంలో చెడ్డవానిగా పిలువబడినటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ వ్యక్తి ఆహాబు. ఆహాబు రాజు వంటి వ్యక్తిని కూడా దేవుడు క్షమించి తనకు రావలసినటువంటి అపాయాన్ని తప్పించడానికి కారణమైంది ఏంటో తెలుసా? ఈ వినయమే. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట చక్కగా వ్రాయబడి ఉంది. రాజుల మొదటి గ్రంథము 21:29లో ఆ అపాయము నుండి తప్పించబడడానికి తనకు సహాయపడింది ఏమిటో తెలుసా? వినయము.